నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని ఎన్నికల సందడి ఊపందుకుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా 1వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా గంటా సత్తమ్మ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లోను కావద్దని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 5 ఏళ్ల పాటు ప్రజల వెంటే ఉండి వార్డు సమస్యలను పరిష్కరించే వ్యక్తికే ఓటు వేయాలని కోరారు. పార్టీల ప్రలోభాలకు దూరంగా వార్డు అభివృద్ధి ధ్యేయంగా తాను బరిలో ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. సత్తమ్మ గారికి ఓటు అందుబాటులో అన్ని పనులు చేస్తాను, నన్ను గెలిపిరి, మీ ఆశీస్సులు మాకు ఉంచుర్రి, ఉండాలి, మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి, పైసలు తీసుకొని ఓటు వేయకుర్రి, మీరు డబ్బుకు లొంగకుర్రి, మద్యానికి లొంగకుర్రి, బీర్లకు లొంగకుర్రి, బిర్యానీలకు లొంగకుర్రి, మీరు మాత్రం ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. గంటా సత్తమ్మ గారికి ఓటేసి గెలిపించండి. మనది సత్తమ్మ వైపువర్ నరసింహ గారు చండూరు మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మీ ఫస్ట్ వార్డులో 1వ వార్డు కౌన్సిలర్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో నరసింహ గారు 1వ వార్డు చండూరు మున్సిపాలిటీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. కావున 1వ వార్డులో ఉన్న ఓటర్లు దయచేసి మా మీద మీరు ఖచ్చితంగా ఓటు వేసి మా యొక్క అభ్యర్థనను మీరు మన్నించి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలి. మీకు న్యాయం చేసేటోళ్ళకు, మీకు పైసలు ఇచ్చి ఓటు వేయించుకునేటోళ్ళకి ఓటు వేయకుండా మాటోళ్ళకి, అభివృద్ధి చేసేటోళ్ళకు, మీ వెంట నడుచేటోళ్ళకు, మీకంటే పని చేసేటోళ్ళకు, మీరు చెప్తే వినేటోళ్ళకు ఓటు వేయండి. పైసలు ఇచ్చి ఓటు వేయించుకునేటోళ్ళకు ఓటు వేయకండి. మీరు అమాయకంగా ఓటు నమ్ముకోకండి. పైసలు తీసుకొని ఓటేసి రేపు మీకు పని చేయమంటే ఏ పని చేయరు. మా ఆటోటోళ్ళనైతే మీరు నిలదీసి అడగచ్చు, నేను గల్లబట్టి వసూలు చేయండి. మా అమ్మనైనా, నన్నైనా, ఎవరినైనా మీరు ఓటేసి గెలిపించారు, గల్లబట్టి మీరు ఏదైనా పని చేయించుకోరు.